వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఏంటి మీరు స్టోరీస్ రాస్తేనే చదువుతారా? చెబితే వినరా? వ్యూస్ చూసి హర్ట్ అయిపోయా తెలుసా. కానీ నైట్ ఒక 3 కామెంట్స్ చూసాక మళ్ళీ జ్యూస్ వచ్చేసింది. సరే వినే వాళ్ళకే చెప్దాంలే అని మళ్ళీ వచ్చేసా. ఫస్ట్ పార్ట్ తర్వాత ఏమైందో చెప్తా వినండి. అయితే ఆ అమ్మాయికి మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, మొబైల్ చేతిలోకి వచ్చింది, సోషల్ మీడియా అవైలబుల్ అయింది, అతను కూడా కాంటాక్ట్లోకి వచ్చాడు అని చెప్పాను కదా. ఆ అతను కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఏం అడిగాడంటే ఫస్ట్ అయితే సారీ చెప్పాడు. ఓకే ఆ రోజు నేను నీకు చెప్పకుండా అలా తీసుకెళ్ళకూడదు, విషయం ఇంతవరకు వచ్చేది కాకుండే, అవును నువ్వు కూడా ఎందుకు నెయిల్ పాలిష్ తాగావు, అంత అవసరం ఏముంది మనం కొంచెం సేపు ఉంటే వచ్చేవాళ్ళమే కదా, నువ్వు అతి చేసేసావు అది ఇదని ఆ అమ్మాయికి ఎలా చేశాడంటే మ్యానిపులేట్. అతను తీసుకెళ్ళడం ఓకే, ప్రేమతో తీసుకెళ్ళిపోయాడు. అంటే ఈ అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేయాలి, తనకి గిఫ్ట్ ఇవ్వాలి, ఆ టైప్లో అతను తీసుకెళ్ళాడు. కానీ ఈ అమ్మాయి భయపడి కంగారు పడి ఆ నెయిల్ పాలిష్ ఏదైతే తాగిందో అది తను చేసిన తప్పు అనేలాంటి ఫీలింగ్ తీసుకొచ్చి తనకి పెట్టాడు. అంటే తనే గిల్ట్, అయ్యో అవును కదా పాపం అతను నన్ను ఎంత ప్రేమగా తీసుకెళ్ళి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తే నేను పిచ్చి ముద్దులాగా అదంత పెద్ద అతి చేయాల్సింది కాదు కదా, మేబీ ఏమయ్యేది ఇంకాసేపు అయిన తర్వాత నన్ను డ్రాప్ చేసేవాడేమో, ఇదంతా జరగకపోయి ఉంటే ఇంత లేట్ అయ్యేది కాకపోయేదేమో, నాదే తప్పేమో, మేబీ మా పేరెంట్స్ పోలీసులు వచ్చేలోపే మేము ఇంటి దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళమేమో అనే ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్ తీసుకొచ్చేసాడు ఆ అమ్మాయికి. సరే అక్కడ కన్విన్స్ అయిపోయింది, పోనీలే అయిపోయింది కదా ఏంటి ఇంక ఇప్పుడు అనుకొని మాత్రం ఏం యూజ్ అనుకొని ఇద్దరు కాసేపు ఏదో అలా మళ్ళీ చాటింగ్ రెగ్యులర్ అలానే పడిపోయారు. ఇంట్లో చూస్తే ఏమైందంటే ఇంట్లో వాళ్ళ అమ్మ చెక్ చేస్తూనే ఉంది అప్పుడప్పుడు. అంటే ఒకసారి ఫోన్ ఇచ్చాను కదా, వెనకాల ఇంత జరిగింది కదా, ఆ ఇన్స్టా అనేది ఎవరికి డౌట్ రావట్లేదు. అంటే మన పేరెంట్స్కి ఇంకా ఇన్స్టాల్ తెలిసే అంత లేదు కదా, వాళ్ళు ఏంటి వాట్సాప్లోనో నార్మల్ మెసేజెస్ ఏదో చేసుకుంటారు అనుకుంటారు, కానీ ఇన్స్టాలో చేసుకుంటారని ఏ అమ్మ కలగంటుంది? అంత వాళ్ళకంత లేదు కదా, వాళ్ళకే ఎన్నో పనులు ఉంటాయి, ఇంట్లో పనులు బయట పనులు అవి ఇవి ఏవో, అంత ఇన్స్టా అంత డౌట్ రాలేదు. మొబైల్లో నార్మల్గా వాట్సాప్లో ఫోన్ నార్మల్ కాంటాక్ట్స్ ఏమున్నా అవి రెగ్యులర్గానే ఉంది. సో అమ్మ ధ్యాస అక్కడికి వెళ్ళలేదు. చెల్లి అక్క చాలా క్లోజ్గానే ఉండేవాళ్ళు, అంటే తన్నుకోటాలు, ఇద్దరు చాలా గొడవ పెట్టుకునేవాళ్ళు, చాలా తన్నుకునేవాళ్ళు. కానీ ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఉండేది, మంచి బాండింగే ఉండేది. ఏదైనా చేస్తే కలిసి చేసే, అంటే వాళ్ళిద్దరు తన్నుకున్నంత వరకు బాగానే, బట్ ఇంకొకళ్ళు మూడో మనిషి అంటే అమ్మ వచ్చి ఏదైనా తిట్టడమో లేదంటే ఎవరన్నా అనడం అంటే మాత్రం వీళ్ళు అటాక్ అనమాట. ఇద్దరు అక్క చెల్లి ఒకటే యూనిట్ అయిపోయి ఫైట్ చేసేవాళ్ళు. సో ఇద్దరి మధ్యలో చాలా క్లోజ్ ఉంది. అమ్మకు కూడా ఒక నమ్మకం ఏంటంటే అక్క ఏం చేస్తుందో చెల్లి చూస్తోందిలే అని, అదొక నమ్మకం అనమాట. సో ఎందుకంటే ఈ చెల్లి మీద ఎంత నమ్మకం అంటే అమ్మ నాన్నకి కానీ వాళ్ళ మిగిలిన రిలేటివ్స్కి తను ప్రతి విషయాన్ని ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది అంటే, ఓకే ఈవెన్ తన ఇంటర్లో ఆ టైంలో ఉన్నప్పుడే తనకి ఇది కూడా మాట్లాడేదనమాట వాళ్ళ పెళ్ళైన సిస్టర్స్తోనే. అయితే పర్లేదులే అక్క, బావ ఏమన్నంటే ఒక మాట పడితే ఏమవుతుంది, మీ అత్తయ్య కదా ఒక మాట అంటే ఏమవుతుంది, పర్లేదులే, ఇలాంటివి కూడా సంజాయించి చెప్పేంత అర్థమయ్యేలాగా చెప్పేంత బాగా మాట్లాడేదన్నమాట. సో ఈమెకు అన్నీ తెలుసు, ఈమెకి ఎక్కువ లోకజ్ఞానం ఉంది, ఆమెకన్నా ఆమె చూసుకుంటుందిలే అని ఒక నమ్మకం అన్నమాట. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది చెల్లికి కూడా తెలియదు, ఎందుకంటే అక్క ఇన్స్టాలో చేస్తుంది. ఈవెన్ చిన్నది వాళ్ళ అమ్మ నాన్నకి గొడవలైనా కూడా చాలా బాగా సర్ది చెప్పేదన్నమాట. ఎప్పుడైనా ఇలా తాగొస్తున్నాడు అందరికీ చెప్పేద్దమ్మా, పెద్దమ్మ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు కదా, మనం మరి వదిలేస్తున్నామేమో, తర్వాత చెప్పలేదని అంటారేమో, ఎక్కువైపోతుంది, గొడవలు అవుతున్నాయి, మీ ఇద్దరు పెళ్ళికి వస్తున్నారని అమ్మ అన్నప్పుడు కూడా అమ్మ ఇవన్నీ టెంపరీ, మనం డిస్కస్ చేసుకొని చిన్న విషయాలు సాల్వ్ చేసుకుందాం, పెద్దమ్మ వాళ్ళ దాకా పోవద్దు, మళ్ళీ డాడీ ఈగో హర్ట్ అవుతుంది, మళ్ళీ డాడీ వెళ్ళి వాళ్ళ అక్కల్ని తీసుకొస్తాడు మధ్యలో, ఇదంతా ఎందుకు, మనం ఇది చేసుకుందాం అని కూడా చెప్పేదన్నమాట. అంత మెచ్యూర్డ్ పిల్ల, అంత బాగా వాళ్ళ అమ్మని కూడా అంటే మోరల్లీ
ఇంకా అన్ని విషయాల్లో సపోర్టివ్ గా ఉండేది వాళ్ళ అమ్మకి. ఇది ఈ స్టోరీ నడుస్తుంది ఇంట్లో స్టోరీ. ఇంక ఈ పెద్ద పిల్ల ఈ ఎగ్జామ్స్ టైంలోనే ఇలా మార్నింగ్ వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తున్నాడు ఎగ్జామ్స్ అప్పుడు. తొందరగా ఎగ్జామ్ రాసేసి అంటే మళ్ళీ పికప్ కి వాళ్ళ డాడీ రావటానికి ముందే వాడు ఒకసారి రెండు సార్లు వచ్చి కలిసాడు. ఎందుకంటే యాక్చువల్ గా వాళ్ళకి అంత కలవడం, ఫేస్ టు ఫేస్ కలవడం, డైరెక్ట్ కలవడాలు లేవు. ఆ ఫస్ట్ అప్పుడెప్పుడు కరోనా ముందుకి వాళ్ళు ఒకసారి అదేదో బేకరీ అని అలా కలిసారు. మళ్ళీ తర్వాత ఇది ఈమె బర్త్డేకి ఆ బైక్ పైన తీసుకెళ్లడమే అదనమాట ఫస్ట్ది. అంటే ఇంకా అంతకన్నా వాళ్ళకి లేదు. సో ఈ ఎగ్జామ్స్ టైం అప్పుడు ఒకటి రెండు సార్లు వచ్చి అలా కలిసేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీకి అసలు అనుమానం కూడా రాలేదు, తెలియదు. ఇంక వీళ్ళంతా అనుకున్నారు ఈ పిల్ల అదేదో మర్చిపోయింది, వాడెవడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ పోలీసులు అలా పిలిచినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది కూడా మనకి వీళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ అబ్బాయి పేరెంట్స్ ఎవరు అప్పుడు పోలీసులు పిలిపిస్తే అతను రాలేదన్నమాట. ఆ అతను నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నా జాబ్ కి ఎఫెక్ట్ పడుతుంది ఇలా కేసులు అవి ఇవి అంటేనే అతనికి తెలిసిన పోలీసుని ఎవరినో పంపించేసి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో మాట్లాడిపిచ్చేసి ఏదేదో చేశాడు అంతే. అక్కడికక్కడికి లైట్ గా ఆ విషయం పెద్దగా అవ్వకుండా వీళ్ళు కూడా వీళ్ళ అమ్మాయి స్టోరీ బయటకు రావద్దు, పరువు పోతుంది ఎందుకులే అన్న టైప్ లో వీళ్ళు కూడా వదిలేశారు. సో వాళ్ళ నాన్న ఎవరున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అవన్నీ ఏమీ తెలియదు ఎవరికి కూడా. సో ఇతను ఒక రెండు సార్లు అలా కలిసాడని చెప్పాను కదా కాలేజ్ దగ్గరకు వచ్చి. తర్వాత ఏమైందంటే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఈ అమ్మాయికి వీళ్ళ డాడీ చెప్పాడనమాట, అమ్మ నువ్వు ఆటో వరకు సగం దూరం వరకు ఆటోకి వచ్చేసి అక్కడ నుంచి నేను పిక్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఇంకో పలానా ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడ నుంచి ఇటు వచ్చే వరకు చాలా టైం పడుతుంది. దానికన్నా నువ్వే ఆ కొంచెం దూరంగా అక్కడికి వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేస్తాను, మన ఇద్దరం ఒక ప్లేస్ లో కలుసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అలా చెప్పాడనమాట. ఈమెం చెప్పింది, ఎందుకులే డాడీ పాపం నువ్వు అటు ఇటు ఇంత ఇది అవ్వడము, నేనే డైరెక్ట్ ఆటో పట్టుకొని ఇంటికి వచ్చేస్తాను కదా, నువ్వు మళ్ళీ అటు ఇటు ఇన్ని తిరగకు, నీ పని ఏదో నువ్వు చూసుకో, లీజర్ గానే వెళ్ళు అని చెప్తే ఆయన కూడా కొంచెం ఆలోచించి మళ్ళీ హడావిడి నేను టైంకి రీచ్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది అది ఇదని అతను కూడా వాళ్ళ డాడీ కూడా సరే అని చెప్పేశాడు. నీ అమ్మాయి ఏం చేసింది, ఇతనికి చెప్పింది. ఎందుకంటే ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరితో మొబైల్ తీసుకొని ఈ అబ్బాయికి కాల్ చేసి ఇలా ఇలా మా డాడీ రావట్లేడు, నేను వెళ్ళిపోతున్నాను ఆటోలో, వస్తే కాసేపు మాట్లాడుకొని వెళ్దాం అంటే అతను వచ్చాడు కాలేజ్ దగ్గరికి. వచ్చిన వాడు తిన్నగా ఉండకుండా నేను నిన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను, నీకు ఒకటి చూపిస్తాను అని సర్ప్రైజ్ అని ఆ అమ్మాయిని ఆ కాలేజ్ నుంచి అతని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు చాలా దూరం ఏం లేదు, ఆ ఎగ్జామ్ ఎక్కడ సెంటర్ ఉందో అక్కడ నుంచి కొంచెం దూరంలోనే, మేబీ అరౌండ్ ఒక కిలోమీటర్ అలా ఉంటుంది. అంతే అంతే అనుకుంటా. సో అది తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న లేడు కానీ వాళ్ళ అమ్మని పరిచయం చేశాడు, ఇల్లు చూపించాడు. వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయిని చూసి ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంది, అలా చూస్తుంది అంతే. అంటే పాజిటివ్ గానే ఉంది, ఓకేలాగా మాట్లాడను లేదు, అలాగని ఎందుకు తీసుకొచ్చాడు ఆడపిల్లల్ని అలా కూడా చూడట్లేదు, నార్మల్ గా చూసింది ఇలా ఏంటో ఓకే ఏదో జరుగుతుంది అన్న టైప్ లో. తర్వాత ఈ అబ్బాయి ఆ టైంలో ఇది మా ఇల్లు, మా అన్న నేను ఇద్దరమే, మా అన్న కూడా మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ఐటీలో, ఇయర్ కి 1,00,000. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ బాగానే సంపాదిస్తాడు, మాకు ఇలా అలా మాది ఇంత ఫ్యామిలీ అంత ఫ్యామిలీ సూపర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేటెడ్, లాయర్స్, డాక్టర్స్, పోలీసులు వీళ్ళే ఉన్నారు, మా డాడీ అయితే లెక్చరర్ అది ఇది అన్ని చెప్పేసాడు అనమాట. తర్వాత అక్కడ నుంచి ఇల్లు చూపించిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఆటో ఎక్కిచ్చేసి ఇంటికి పంపించాడు. ఈ టైంలో ఎలాంటి ఇది వచ్చిందంటే ఆ అమ్మాయికి, అంటే మంచోడే పాపం, అతను చెడ్డోడేం కాదు మంచోడే, చిన్న చిన్నవి అంటే ఆ రోజు ఎంజాయ్మెంట్ అలాంటివి తీసుకెళ్ళిపోయాడు అంతే. మంచి ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది కదా, అనవసరంగా వీళ్ళందరూ నాకు ఏదో చెప్పేదో పెద్ద రౌడీతో నేను ఏదో చేశాను అన్న టైప్ లో తిట్టి పెట్టాను అన్నని ఒక పాజిటివ్ ఇది పడిపోయింది ఈ అమ్మాయి మైండ్ లో అంతే. ఇంకా ఆల్రెడీ ఎలాగో కొంచెం రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి ఎలాగో అది ఉంది, ఇంక దీంతో ఇంకొంచెం పెరిగింది అనుకోండి, ఇంకా ఇంకొంచెం మంచి ఒపీనియన్ వచ్చింది. సరే చలో ఇంటికి వచ్చేసింది, అయిపోయింది. ఇది అక్కది ఇది జరుగుతుంది, ఈ చాటింగ్లు అతనితో అప్పుడప్పుడు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా మళ్ళీ ఇంట్లోనే కూర్చుంది, చాటింగ్స్ నడుస్తున్నాయి ఇన్స్టాలో, అది అదంతా ఒక పక్కన ఉంది.
ఇక్కడ చెల్లె స్టోరీ ఈ టైంలో అంటే ఈ ముందర ఏం జరిగిందంటే ఈ గ్యాప్ లో చెల్లె బీటెక్ వచ్చేసింది. తన ఫస్ట్ ఇయర్ కాలేజ్ చాలా దూరం వచ్చింది. తనకి ఫ్రీనే అన్ని ఫస్ట్ నుంచి తనకి ఫ్రీ అని చెప్పాను కదా. ఫ్రీ సీట్ వచ్చింది. తను చాలా అంటే చాలా ఎంత వాదిస్తుంది అన్ని విషయాల్లో. ఏదన్నా ఎక్కడైనా తప్పు ఉంటే తప్పని కరెక్ట్ గా వేలెత్తి చూపిస్తుంది. బట్ బయట వాళ్ళతో చాలా తక్కువగానే ఉంటుంది. అంటే ఏదో తెలిసిన ఫ్రెండ్స్ తోనే బాగా మాట్లాడుతుంది, ఫ్యామిలీతో. బయట తెలియని వాళ్ళతో మాట్లాడడం అలాంటివి ఉండవు. కొంచెం క్వైట్ గానే ఉండేది క్లాస్ రూమ్ లో. అందులో ఏమైందంటే ఒక సార్, వాళ్ళ ఫిజిక్స్ సార్, ఈ అమ్మాయి అంటే వీళ్ళ క్లాస్ కి వచ్చాడనమాట. ఒక 3 months ఏదో వచ్చాడు అతను. సో చూసేవాడు, క్లాస్ లో మంచి చదువుతుంది, టాపర్ అమ్మాయి, బాగా అన్ని ఆన్సర్ చేయడము అలాంటివన్నీ చాలా యాక్టివ్ గా అన్నిట్లలో పార్టిసిపేట్. ఒక 3 months చూసాడు. తర్వాత అతను జాబ్ మానేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే అతను ఇంకేదో చదువుకుంటున్నాడు. చిన్నోడే అతను కూడా. అప్పటికి అతనికి ఒక 24-25 అలాగా ఉన్నట్టున్నాయి. అతను కూడా చిన్న ఏజ్, ఇంకేదో చదువుకుంటున్నాడు. సో అతను కాలేజ్ మానేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు నార్మల్ గా వాళ్ళది అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ కి ఈ అమ్మాయి కాలేజ్ మారింది. ఎందుకంటే ఆ కాలేజ్ ఏదైతే ఉందో అది చాలా దూరం అన్నమాట. అంటే వీళ్ళ ఇంటి నుంచి, సిటీ నుంచి చాలా దూరం, 15 kilometers. అది కూడా మళ్ళీ హైవేకి, వేరే ఒక హైవేకి కలుస్తుంది, సబ్మర్జ్ అవుతుంది. సో అది చాలా టైం తీసుకునేది అనమాట. సో ఆ కాలేజ్ వాడే డిసైడ్ అయ్యాడు ఇక్కడ మెయిన్ సిటీలో ఉన్న ఇంకో కాలేజ్ తోని మర్జ్ అయిపోయి అక్కడ నుంచి స్టూడెంట్స్ అందరినీ ఇందులో ఈ కొత్త బిల్డింగ్ లోనికి అలా మార్చేశారనమాట. ఆ మళ్ళీ కొత్త ప్రిన్సిపల్, మొత్తం ఫ్యాకల్టీ అంత డిఫరెంట్, అన్ని డిఫరెంట్, అంత కొత్త కొత్తగా ఉంది. సో తన కొంతమంది ఫ్రెండ్స్ తన క్లాస్ లో ఎవరు ఉండనో వాళ్ళు లాస్టీస్ గా దీంతో పాటే ఇక్కడికి వచ్చేసారు. సేమ్ బ్రాంచ్ అవన్నీ వాళ్ళంతా సేమ్ వచ్చేసారు. కొంతమంది వెళ్ళిపోయారు, అటు ఇటు అయిపోయారు. కానీ ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇంటికి దగ్గర కాబట్టి ఈసారి ఇంకా హ్యాపీలో అంత టైం వేస్ట్ కూడా లేదు కాబట్టి బానే ఉంది, అంత ఓకే. ఇక్కడి ఈ అమ్మాయి, ఈ పెద్దది, ఇలా చాటింగ్స్ అవి ఇవి అన్ని నడుస్తున్నాయి. ఇంట్లో ఒకసారి ఏమైందంటే అమ్మకి తెలిసింది. ఎందుకంటే 1 o'clock టైంలో ఒక్కతే కూర్చొని ఒక సైడ్ కి పడుకొని చాట్ చేస్తుంది. అమ్మ సడన్ గా చూసి నెమ్మదిగా చూసి కనిపెట్టేసింది, ఏదో చేస్తోంది ఫోన్ పట్టుకొని అని అర్థమైంది. పట్టుకొని చూసేవరకు తనకు అర్థమైపోయింది, ఫోన్ లాగేసుకుంది. లాగేసుకున్నప్పుడు అంత క్లియర్ గా అన్ని చూడలేదు, కానీ మనకి తెలిసిపోతాయి కదా. అంటే ఏ టైప్ ఆఫ్ చాటింగ్ అక్కడ నడుస్తుంది అనేది తెలిసిపోతుంది. అమ్మకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేసి అది చూసే లోపు, చదివే లోపు ఈ అమ్మాయి లాగేసుకుంది. ఇద్దరు పెనుగులాట్లో ఆ ఫోన్ కాస్త కింద పడింది. ఈ సౌండ్ కి అందరు లేచి కూర్చున్నారు. డాడీ లేచి కూర్చున్నాడు, చెల్లి లేచి కూర్చుంది. ఏమైంది అంటే స్టోరీ చెప్పారు. ఏంటిది అంటే ఏం లేదు, అయితే మళ్ళీ ఏదో నడుస్తుంది, లేదంటే ఎందుకు ఇలా చేస్తుందని 4 వేసింది అమ్మ. కొంచెం కోపం చేశారు. ఓ 2-3 రోజులు మాట్లాడుకోలేదు. ఇది ఒకసారి నడుస్తుంది. వీళ్ళ అమ్మకి ఏం బెంగ అయిపోయిందంటే వెనకెనక ఏదో నడుస్తుంది, నా కూతురు జీవితం పాడవుతోంది, వాడి గురించి ఎంక్వైరీలు చేపించిందనమాట. అంటే వాడెవడు, వాడేనా ఇంకెవడ, ఈ పిల్లని కూడా అడిగింది, వాడేనా, వాడితోనేనా మాట్లాడేది, ఇంకెవడన్నా, ఏం చేస్తున్నావి, ఏం జీవితం ఏం చేసుకోవాలనుకుంటున్నావు, ఆల్రెడీ నాకు ఇప్పుడు ఇంట్లోనే చచ్చేలాగుంది మీ నాన్న చేసే పనులతోని, ఇప్పుడు మీరేమన్నా చేస్తే ఇంకా నేను తట్టుకోలేను. ఇంకా అమ్మల బాధలు అమ్మలకు ఉంటాయి కదా, అవన్నీ నడుస్తున్నాయి. ఈ అమ్మాయి లేదు, అదేం లేదు, నువ్వు నమ్మట్లేదు నన్ను అని ఇంక మీదికి రావటం, ఎదురిచ్చే ఆన్సర్లు చెప్తే లేదు, ఇంకా చెల్లి కూర్చోబెట్టుకొని చెల్లి ఏదో చెప్పి, అక్క ఏదో చెప్పి, మళ్ళీ అది రొటీన్. మళ్ళీ ఒక వారం రోజులు, తెలుసు కదా ఇలాంటివి జరిగినప్పుడు 1 వారం 10 రోజులు ఉంటాయి ఏదో, మళ్ళీ తర్వాత నార్మల్ అవుతుంది. అలా అవుతున్న టైంలో ఇలా మళ్ళీ కొంతకాలం గడిచింది. ఇంకో కొంచెం ఎంతో టైం, 6 months అలా జరుగుతున్నట్టుంది. ఈ లోపు ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోయింది. ఇంట్లో నాన్న, వాళ్ళ డాడీ తీసుకొచ్చేది తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ. ప్రతి చిన్నదానికి వాళ్ళ రిలేటివ్స్ ని పిలిస్తే వాళ్ళందరి ఇంటి మీద పడి తిన్న వాళ్ళు చక్కగా వెళ్ళిపోకుండా ఏదో ఒకటి అనడము, గొడవలు పెట్టడము, ఏదో ఒకటి గోల స్టార్ట్ అవుతుంది. ఈ గోలల మధ్యలో ఈ పిల్లలు ఎలా అయిపోయే వాళ్ళంటే, అబ్బా, ఇంట్లో ఉండాలంటే వాళ్ళకి చిరాకు వచ్చేది. ఈ ఫ్యామిలీ గోలల మధ్యలో వాళ్ళకి చాలా చిరాకు వచ్చేసేది. అలా కూడా ఏదో నెట్టుకొస్తున్నారు, కానీ వర్స్ అవుతోంది సిచ్యువేషన్. ఎందుకంటే వెనకాల ఇలా దొరికిన ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి ఏం చెప్పేవాళ్ళంటే,
ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోవద్దు, ఆల్రెడీ నీ పెద్ద కూతురు ఏదో చేసింది, మళ్ళీ ఏమైనా చేస్తే ఏం చేస్తావు, ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఎప్పటికైనా చేయాల్సిందే కదా, మళ్ళీ ఏమైనా చేస్తే తలెత్తుకునేది ఉంటుందా, చుట్టాల మధ్యలో పరువు పోతుంది, అటు సైడ్ నీ వైఫ్ చుట్టాల దగ్గరలోనే ఉన్నారు, ఇటు సైడ్ నీ చుట్టాల దగ్గరే ఉన్నారు, అది ఇది వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే నెమ్మదిగా సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారనమాట. ఏమో ఇంట్లో అంతా నమ్మడానికి లేదు, ఎవరిని ఏదైనా సంబంధం అలా చూసేసి తొందరగా చేసేద్దామని సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఏ సంబంధం తీసుకొచ్చినా అన్ని సంబంధాలకు ఆ ఓకే అంటుంది, ఎవరిని తీసుకొచ్చినా. మిగిలిన వాళ్ళేమో వారే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి ఎవరికైనా చూపిస్తే, ఒక పిల్లాడి ఫోటో చూపిస్తే, ఏ పెద్దగా ఉన్నాడు, ఏజ్ పెద్దగా అయిపోయింది, ఇద్దరు గ్యాప్ ఎక్కువ, వద్దు ఇది వద్దు, వెయిట్ చేద్దాం అలా చెప్తే ఈ అమ్మాయి ఏదొచ్చినా ఓకే, నాకు నచ్చాడు, చేసే చేసే అంటుంది. ఆ, ఏంటిది అన్నిటికీ ఒప్పేసుకుంటుంది. సరే చెలు బాగానే మనకి పాజిటివ్ గానే ఉంది కదా, సరే ఇంకా మంచిది వస్తే చూద్దాం, ఇంకో అలా రెండు మూడు అలా మూడు నాలుగు అయిపోయాయి. ఒకడైతే ఇంటికి కూడా వచ్చినట్టు వచ్చాడు, ఇంటికి కూడా వచ్చి చూసి వెళ్ళాడు అనుకుంటా, కానీ వీళ్ళే ఒప్పుకోలే. అబ్బాయికి అంతా ఓకే ఉండే కానీ ఇక్కడ వీళ్ళకే ఏవో వాళ్ళతో కొంచెం చిన్న చిన్న ఏవో ఇష్యూస్ ఉండి అది సెట్ అవ్వలేదు. ఈ లోపు ఒక రోజు ఏమైందంటే, అమ్మ నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి వస్తా. అన్నయ్య అంటే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. ఆ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళకి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళేసి వస్తామ్మా, ఆ అన్నయ్య నాకు ఎంబీఏ సీట్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కడతా అన్నాడు. ఈయన ఈ ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, ఇవి అయిపోగానే నేను ఎంబీఏకి పెట్టేసుకుంటాను, అన్నయ్య అప్లై చేపిస్తా అంటున్నాడు, అయిపోతుంది అది తొందరగా, నేను వచ్చేస్తామ్మా 10 నిమిషాలే అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ టైంలో యాక్చువల్గా అమ్మ స్నానం చేస్తుంది, బాత్రూమ్ నుంచి అరుస్తుంది అనమాట. వద్దొద్దు ఉండు, నేను కూడా వస్తా, నాకు కూడా పెద్దమ్మతో పని ఉంది, నేను కూడా వస్తా అని చెప్తుంటే, వద్దు ఎంతసేపు అమ్మ, నువ్వు వెనకాల వచ్చేసి స్నానం చేసి నేను వెళ్తా, మళ్ళీ అన్నయ్య బయటకు వెళ్తా, అన్నయ్య దొరకడని చెప్పేసి తొందర గబగబా వెళ్ళిపోయింది. అమ్మ బయటకు వచ్చింది, రెడీ అయిపోయింది. నేను కూడా పోనా అక్క దగ్గరికి. అందరం వెళ్ళిపోతే లియోని ఎవరు చూసుకుంటారు, ఇంట్లో చిన్నది లేదు, కాలేజ్కి వెళ్ళిపోయింది, వాళ్ళ డాడీ లేడు. ఆ ఓకే, వచ్చే వరకు చూస్తా 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 అని అలా చూసి 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 ఒక గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయాయి. ఎంతసేపు ఒక ఫామ్ నింపడానికి ఇది ఉన్నా కూడా అక్కడ వాడుండడు కదా చేసి పెట్టడానికి, అక్క కొడుకు. ఎంతసేపు ఏం చేస్తుందని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే, అవునా, నా దగ్గరికి ఏం రాలే కదా, నాకేం తెలియదు కదా, నేను ఎప్పుడన్నా మొన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది ఫామ్ నింపేటప్పుడు చెప్పు, చేసి పెడదాం, చేద్దాం, కలిసి చేద్దాం అని చెప్పాను కానీ నా దగ్గర రాలే, నాకు తెలియదు అని అతను అన్నాడు. వాళ్ళ అక్కలాగే అంది, నాకు తెలియదు, నేను చూసి వారం అయిపోయింది అని చెప్పింది. ఇదేంటని ఇంటి పక్కల చుట్టుపక్కలంతా అటు ఇటు పరిగెత్తి అక్కడిక్కడ అంతా చూసి వచ్చింది. ఈమెగా గందరగోళం చూసి ఇంట్లో వాళ్ళు, పక్కన ఉండే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఏమైంది ఎందుకలా పరిగెడుతున్నావు అన్నా ఏం చెప్పాలో తెలియట్లే గాని కంగారు వచ్చేస్తుంది మళ్ళీ. ఏంటి అప్పుడులాగా ఏదైనా జరిగిందా, ఇప్పుడు ఎవరికైనా చెప్పాలా వద్దా, ఆకేం అర్థం కాక ఆ గల్లీ చివరికి ఈ గల్లీ చివరికి అన్ని గల్లీలు తిరిగి వచ్చింది, భయం పట్టేసుకుంది, చెమటలు పట్టేసాయి. ఇంకేం చేయాలి, హస్బెండ్ కి కాల్ చేసింది, అతను గబగబా వచ్చేసాడు డాడీ. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అక్క కొడుకు ఫోన్ చేసింది, కనిపించట్లేదు. మళ్ళీ తర్వాత ఇంకో అక్క వాళ్ళ కూతురికి చెప్పింది, కనిపించట్లేదు. వీళ్ళిద్దరు అన్న చెల్లి కలిసి, అంటే వాళ్ళ పెద్దక్క కొడుకు వాళ్ళ చిన్నక్క కూతురు, వాళ్ళిద్దరు వచ్చేసి అవునా అని ఇంక వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్కి వెళ్ళిపోయి వెతకడం స్టార్ట్ చేశారు, ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని. అలా 1 గంట 2 గంటలు వెతికిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దామా, మళ్ళీ ఏమైనా చేసిందా, ఏంటిది, మళ్ళీ నెత్తి మీద ఏం తీసుకొచ్చింది, పరువు తీస్తుందా అని మళ్ళీ భయపడుకుంటూ అందరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఈవినింగ్ వరకు వెళ్తే 6కి ఆ టైంకి వెళ్ళి మా అమ్మాయి కనిపించట్లేదండి ఆ అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ అవన్నీ ఇస్తే, వాళ్ళేమో అవునా, ఇంతకు ముందు ఏమైనా ఉందా, అవన్నీ ఇంక వాళ్ళు అన్ని చూస్తారు కదా, వాళ్ళు ఒకటేసారి అపదండి వెతుకుదాం అన్నారు కదా. వాళ్ళది ఏముంటుందంటే ఫస్ట్ 24 hours ఆగండి, లేకపోతే ఏదో చూద్దాము ఆ టైప్ లో. వీళ్ళకేమో లేదు లేదు, ఇంతకు ముందు కూడా ఒకసారి అయింది, ఇప్పుడే అన్న టైప్ లో వీళ్ళకుంది. ఈ లోపు ఇంకొక రిలేటివ్ అతను ఫోన్ చేసి, ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ అమ్మాయి ఒక ఫోటో పెట్టింది, చూసుకున్నారా అని అడిగాడు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందా, ఏం ఫోటో పెట్టింది, మాకేం ఇన్స్టా అకౌంట్లు లేవు అనేవరకు వాళ్ళ చిన్నక్క కూతురు ఉంది కదా, ఆమె కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళింది కదా, ఆ గబగబాలను ఓపెన్ చేసి చూసేవరకు అందరూ షాక్.
షాక్ ఏంటంటే ఆ ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఒక్కతే వెళ్ళలేదు. ఇంట్లోంచి వాళ్ళ అమ్మ పట్టు చీర ఒకటి తీసుకొని మెళ్ళోకి చైన్, ఇంకా చెవుల పెద్ద పెద్ద లోలాకులు ఉంటాయి కదా, పెద్ద కమ్మలు ఉంటాయి కదా, అవి ఒకటి తీసుకుంది. ఆ ఇంట్లోంచి 50,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ అబ్బాయిని వీధి చివర్లో, అతను వాళ్ళ కజిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరితో ఒక కారులో వచ్చాడు. కారులో వచ్చి ఈ అమ్మాయి ఎక్కగానే తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఈ అమ్మాయి, ఆ అబ్బాయి, ఇంకో ఇద్దరు వచ్చేసి వెళ్ళిపోయి అక్కడే ఎక్కడో కొంచెం దూరంలో 40 కిలోమీటర్స్ లో ఏదో టెంపుల్లో ఇలాంటివన్నీ లవ్ మ్యారేజెస్ జరుగుతాయంట. అక్కడ ఆ టెంపుల్లో పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకొని అక్కడ సర్టిఫికేట్ మ్యారేజ్ అంటే అతని పంతులు అలా టైంకి వెళ్ళి పలానా రోజైంది ఏమో నేనే చేయించానని పెడతారు కదా, అలాంటిది ఏదో తాళి కట్టించిన తర్వాత అతను ఏదో పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ అదేదో తీసుకొని ఆ గుళ్ళో పెళ్లి దండలతోని అందరి మధ్యలో తీసుకున్న ఫోటోలు, వాళ్ళిద్దరివి అవన్నీ తీసుకున్న ఫొటోస్ అవన్నీ పెట్టలేదు అనుకుంటా. ఇన్స్టాలో వాళ్ళ పెళ్లి ఫోటో ఇంకొక పంతులతో ఒక ఫోటో కలిపి ఆ పెళ్లి ఫోటో ఇన్స్టాలో పెట్టింది. అది వీళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు చూసారు. ఎలా ఉంటుంది పేరెంట్స్ కి? ఇమాజిన్, అమ్మాయి ప్రొద్దున పోయింది, ఓ 11కో 10కో వేసుకోండి, వెళ్ళిపోయింది ఇంట్లోంచి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఎప్పుడైతే వాళ్ళ అక్క కొడుకు నా దగ్గరికి రాలేదు అనగానే ఎందుకో డౌట్ వచ్చింది. మొత్తం చుట్టుపక్కల చూసినప్పుడు కనిపించలేదు, కానీ ఎందుకో చూసింది. చూసినప్పుడు అంటే ఇంట్లో చెక్ చేసింది. ఇంట్లో చెక్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఇంట్లో క్యాష్ లేదని తెలిసింది, కానీ చీర మీదకి పోలేదు డౌట్. క్యాష్ లేదు, పిల్ల లేదు. చెప్తే అందరికి ఇప్పుడు ఎంత పెద్ద గోలగోల అయిపోతుందేమో అని ఇదొక్క విషయం అమ్మ దాచుకుంది మైండ్ లోనే. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇంకా అక్కడనే కూలబడిపోయి, నేను చూశాను ఇంట్లో డబ్బులు లేవు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ పెళ్లి దాకా అనుకోలేదు అని ఇంకా అక్కడే కూర్చొని ఏడుపు లబో దిబోమని. వాళ్ళ ఫాదర్ కి ఆల్మోస్ట్ అక్కడే హార్ట్ అటాక్ లాంటి ఫీలింగ్. ఎందుకంటే ఆ పెద్దామ ఏం చేసి ఎన్ని చేసినా ఏం చేసినా ఆ అమ్మాయి అంటే వాళ్ళ ఫాదర్ కి పిచ్చి ప్రేమ. పిచ్చి ప్రేమ అంటే ఎప్పుడైనా కోపం వచ్చినా భార్యని చిన్న కూతుర్ని తిడుతుండే, కానీ పెద్ద కూతుర్ని ఒక్క రోజు కూడా కన్నెర్ర చేయలేదు. ఆ పెద్ద కూతురు ఎలా అంటే, డాడీ నాకు కడుపులో నొప్పి వస్తుంది, ఆ డాడీ నాకు బజ్జీలు కావాలి, డాడీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మటన్ కావాలి, ఫ్రూట్స్ కావాలి, ఇది కావాలి, ఏది కావాలి. ఆ అమ్మాయికి ఎంత సన్నగా ఉండేదంటే, కానీ తిండి తింటూనే ఉండేది. ఇప్పుడు నువ్వు ఈ స్టోరీ నేను చెప్పేది విని నన్ను తర్వాత అనొద్దు, నన్ను ఏంటి తిండిపోతుంది చేసావని. నీకే చెప్తున్నా, జస్ట్ చెప్తున్నా అంటే ఎంత తిన్నా నువ్వు లావని చెప్తున్నా. ఇది నీకు కాదు, ఆ అమ్మాయికి చెప్తున్నాను. సో అలాంటి అమ్మాయి ఏది కావాలంటే అది అప్పటికప్పుడు పరిగెత్తిచ్చి, నాన్నతో అంత క్లోజ్ ఉండే అమ్మాయి ఇంత పెద్ద స్టెప్ తీసుకునే వరకు వాళ్ళ నాన్న అది తట్టుకోలేకపోయి అసలు ఆల్మోస్ట్ అక్కడే హార్ట్ అటాక్ వచ్చినట్టు అయింది ఆయనకి. బట్ కానీ కొంచెం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కూల్ డౌన్ చేసి నెమ్మదిగా ఏంటిది లేదు, మా పిల్ల అలాంటి స్టెప్ తీసుకోదు, ఆమెకు తెలుసు కుటుంబ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలుసు, అలాంటి స్టెప్ తీసుకోదు మా అమ్మాయి అని వీళ్ళు చాలా ఏడ్చేశారు. ఏడ్చేసి అదంతా అయిన తర్వాత అసలు కరెక్ట్ ఇది, ఈ ఫోటో కరెక్టేనా, ఈ అమ్మాయి ఆమంతటా వెళ్ళిందా లేదంటే అతను బలవంతం చేశాడా, ఇన్ని రోజుల నుంచి అయితే కాంటాక్ట్ లో లేదు అని అంటున్నారు. బట్ మరి ఎలా జరిగింది అని ఇవన్నీ అంటే ఒక్కొక్క విషయాలు మెల్లమెల్లగా వస్తాయి కదా. ఇవన్నీ అయింది. ఫస్ట్ ఆ అమ్మాయిని ట్రేస్ చేయండి, లేదంటే అసలు ఫస్ట్ ఆ అబ్బాయి ఎవడు, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలిసి ఉండాలి కదా ఈ పాటికి, అలా ఎలా చేసుకున్నారు అని అంతా ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఫాదర్ కి కాల్ చేపిస్తే ఆ అబ్బాయి ఫాదర్ ఏమన్నాడంటే, మా అబ్బాయి ఇలాంటివి రోజుకొకటి తీసుకొస్తాడు. మొన్న ఈ మధ్యనే ఒక బ్రాహ్మణ్ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి నా చేత 20,000 ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి నా చేత 20,000 కట్టించాడు వాళ్ళకి. నా కొడుకు ఇది నెలకి జరిగే రామాయణమే. ఇలాంటివన్నిట్లలో దూరితే ఇంకా నేను మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను, నాకు ఈ పోలీసులు ఇలాంటి పెంటన్ని పెట్టకండి, కేసులు అని. వాడెక్కడన్నా పోని మీ పిల్లకి మీరు చెప్పుకోవాలి, ఇంకే 21 వచ్చాయి ఇద్దరికి, వాళ్ళిద్దరు ఎక్కడైనా పోయి చావని, నాకే సంబంధం లేదు,
ఆ, మీరు కావాలంటే నా కొడుకుని అరెస్ట్ చేసుకుంటారా, చంపేసుకుంటారా, ఏమన్నా చేసుకోండి. మొన్న ఈ మధ్యనే మా కొడుకు మీద మీ పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది చూసుకోండి. ఒక గంజాయి కేసులో కూడా ఇరికాడు మా కొడుకు. నేను దానికే వచ్చి నేను బెయిల్ ఇప్పియలేదు, కానీ ఇప్పుడు ఈ విషయానికి వచ్చి మాట్లాడతానా? మీరు పోండి, మీ పిల్ల పోండి, నా కొడుకు పోండి, ఎవడైనా పోండి, నేనైతే రాను పోలీస్ స్టేషన్ కి అని అతను చేతులు ఎత్తేసాడు, ఫోన్ కట్ చేసేసాడు. ఆ? ఇది విన్నాక ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది, అది అతని గురించి ఏం తెలీదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వాడెవడో చెప్తే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన విషయం కాదు, వాళ్ళ ఓన్ అబ్బాయి ఓన్ ఫాదరే ఇలా చెప్పేసి కట్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది ఇలాంటి వాడితోని? నిజంగానే అంటే తను ఇష్టపడిపోయిందా, అతను అంతలాగా రా రా అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? అసలు స్టోరీ ఏంటి? అంత గుడ్డిగా ఎలా వెళ్ళింది? అతను ఆ అమ్మాయికి ఎవరు చెప్పి ఉండలేదా? అంటే కామన్ ఫ్రెండ్స్ ఎలాగో ఉన్నారు, అంటే అందులో ఆ కామన్ ఫ్రెండ్స్ కి అయితే తెలిసే ఉంటుంది కదా. ఈ అమ్మాయికి తెలియదు అనుకోండి, వాళ్ళకైతే ఎవరికో తెలిసి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతోందని కూడా తెలుసు, ఎందుకంటే అతను ఇదే, ఈ అమ్మాయి కూడా చెప్పుకునే తిరిగే టైపే. సో ఎవరికి ఏమీ తెలియకుండా ఉందా? ఒకవేళ తెలుసుంటే అన్ని ఈ అమ్మాయికి చెప్పుంటే ఈ అమ్మాయి అయినా కూడా వెళ్ళిపోయిందా? లేదా అతను ఫోర్స్ చేశాడా? ఇంకేమైనా జరిగిందా? ఏదైనా బ్లాక్ మెయిల్ జరిగిందా? లేదంటే ఇంకేదన్నా జరిగిందా? ఎందుకంటే రెగ్యులర్ గా అయితే చాటింగ్స్ అయితే చేసుకుంటున్నారు. ఏం జరిగింది? ఇప్పుడు పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి, ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయిని బ్యాక్ తీసుకొస్తారా? తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు చుట్టాల ఫేస్ ఎలా చూడాలి, సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఫస్ట్ పిల్లని ఎక్కడి నుంచి వెతుక్కోవాలి? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. చాలా లెంతీ అయిపోయింది కదా. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తర్వాత ఏం జరిగిందో చెప్తానండి. ఉంటానండి. బాయ్, టాటా. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ మీ.